ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. మీ ఆలోచన విధానం అద్భుతంగా ఉంది నాన్న. మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ రోజీని ఆఫీసు సిబ్బందిని నా వైపుకు తిప్పుకుంటాను. ఆస్తిపాస్తుల్ని దక్కించుకుంటాను. Go ahead. Wish you all the best. సేల్స్ ట్యాక్స్ అసెస్మెంట్ డేట్ వచ్చింది మేడం. అందుకు సంబంధించిన రికార్డ్స్, స్టేట్మెంట్స్ కూడా ప్రిపేర్ చేయించాలి. మీరు ఒకసారి ఆడిటర్స్తో మాట్లాడితే బాగుంటుంది. మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు. హెల్త్ బాగాలేదా మేడం? ఆఫీస్ విషయాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. మీ దగ్గర పనిచేస్తూ మీరిచ్చే జీతంతో బ్రతుకుతున్నవాడిని మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఎలా మేడం? అయినా ఒంట్లో బాగోలేనప్పుడు ఆఫీస్కి రాకుండా రెస్ట్ తీసుకుని ఉండాల్సింది. మీరు ఒక ఫోన్ చేసి చెప్తే అర్జెంట్ పనులు ఏమైనా ఉంటే నేను చూసుకునేవాడిని కదా మేడం. ఎలాగూ వచ్చారు కాబట్టి చిన్న రిక్వెస్ట్ మేడం. ఏమిటి? అర్జెంటుగా సెక్రటేరియట్కి ఓ ఫైల్ పంపించాలి. మీరు సంతకాలు చేస్తే. నేను ఇప్పుడు దేని గురించి ఆలోచించే స్థితిలో లేను. ప్లీజ్, మరీ అంత అర్జెంట్ అయితే నా తరఫున మీరు సంతకాలు చేసి పంపించండి. మేడం చెప్పింది అర్థం కాలేదా? అది కాదు మేడం, ఇది పాలసీ మ్యాటర్కి సంబంధించిన ఫైలు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద, అగ్రిమెంట్స్ మీద మీరే సంతకాలు చేయాలి. వీలు చూసుకుని చేస్తాను. ఆ ఫైల్ ఇక్కడే ఉంచండి. మీ మాటకు ఎదురు చెప్తున్నాను అనుకోకపోతే ఒక్క విషయం మేడం, ఈ ఫైల్ ఎంత తొందరగా క్లియర్ అయితే మనం అంత తొందరగా కొత్త ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయొచ్చు. ఏమాత్రం లేట్ అయినా మనకొచ్చే నష్టం లక్షల్లో ఉంటుంది. ఇప్పటికే దీని మీద మనం చాలా ఇన్వెస్ట్ చేశాం. సెక్రటేరియట్ నుంచి రిమైండర్లు వస్తున్నాయి. సబ్మిట్ చేయడానికి రేపే లాస్ట్ డేట్. అందుకే మిమ్మల్ని ఇంతగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. కంపెనీ లాభ నష్టాల గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకు మేడం, అది నా డ్యూటీ. అందరూ మీలా ఆలోచిస్తే మన కంపెనీ ఇంకా టాప్ పొజిషన్లో ఉంటుంది. సంతకాలు ఎక్కడ పెట్టాలో చెప్పండి. జస్ట్ మినిట్ మేడం. మేడం, మీరు ఒక్కసారి చదివి సంతకం పెడితే మంచిదనుకుంటాను. ఏ, మీరు చదవలేదా? 1కి 2 సార్లు చదవందే మీ దగ్గరికి తీసుకురాను కదా మేడం. మరి ఇంకెందుకు డౌట్? యజమానికి వర్కర్కి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మేము నోట్ పుటప్ చేసినా, లెటర్ రాసినా మా దృష్టి మ్యాటర్ మీదే ఉంటుంది. మీ దృష్టి అందులో మిస్టేక్స్ వెతకడంలో ఉంటుంది. అంచేత తప్పులేమైనా దొరికితే వెంటనే పట్టుకోగలుగుతారు. యజమానిలా వర్కర్ ఎప్పటికీ ఆలోచించలేడు. బాస్ ఈజ్ బాస్, దట్స్ ఆల్. మీరు చెప్పింది నిజమే కావచ్చు, అయినా సంతకాలు చేస్తున్నాను. కారణం ఏమిటో తెలుసా? మీ మీద ఉన్న నమ్మకం. అది ఓ రకంగా శాపం మేడం. వాట్ యు మీన్? శాపమా? అవును. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి క్షణం ఎక్కడా ఏ స్థాయిలోనూ చిన్న పొరపాటు కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా మేడం. మీరు అలా ఉంటారని, సీనియర్స్ని కూడా కాదని మిమ్మల్ని ఆ పోస్ట్లో కూర్చోబెట్టాను. మొత్తం మీద మాటల్లో పెట్టి నాతో సంతకాలు చేయించేశారు. ఏం చేసినా మీకోసం, మీ కంపెనీ కోసమే కదా మేడం. మీరు లేకపోతే మేము లేము. థ్యాంక్ యూ మేడం.
ఆహా, అదమ్మా నా నాటకాల చరిత్ర. మరి ఇన్ని నాటకాలు వేశావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ తో సినిమాల్లో ఎందుకు ట్రై చేయలేదు? ఆ ముచ్చట అయిందమ్మా. నా ఫ్రెండ్స్ అంతా నాటకాల్లో ఏ క్యారెక్టర్ ఇచ్చినా దుమ్ము దులిపేస్తావు కదా, సినిమాల్లో ఎందుకు ట్రై చేయకూడదు? మంచి క్యారెక్టర్ ఒకటి పడితే చాలు, అక్కడే సెటిల్ అయిపోవచ్చు. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, మొత్తం జాతకమే మారిపోతుంది. చలో మద్రాస్ అని బలవంతాన నన్ను మద్రాసు పంపించారు. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాను. ఎక్కే మెట్టు దిగే మెట్టు, చాలా సినిమా కంపెనీల చుట్టూ తిరిగాను. సినిమాలో పైకి రావాలంటే తెర ముందు కంటే తెర వెనకే ఎక్కువగా నటించాలన్న విషయం తర్వాత అర్థమైంది. అది నా వల్ల కాలేదు. వెంటనే పెట్టే బేడా సర్దుకుని తిరిగి వచ్చేసాను. సంధ్య, సంధ్య, నీకు గుడ్ న్యూస్. ఏంటి మనం ఉండడానికి ఓ మంచి ఇల్లు చూశాను. అంటే మనం ఇప్పుడు ఇంట్లో ఉండడం లేదా, చెట్టు కింద ఉంటున్నావా? అక్కడే నీకు నాకు తేడా వచ్చేది. జోకులాపి ముందు చెప్పేది విను. చెప్పు. మనం కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసామా, ఇవాళ రేపు బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఎంతకాలం ఇలా తాతయ్య ఇంట్లో ఉంటాను చెప్పు? ఏదో అవసరం కొద్దీ ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి తాతయ్యని ఇబ్బంది పెట్టాం. అంటే అవసరం తీరాక తాతయ్యను వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోతావా? నేను మాత్రం తాతయ్యను వదిలేసి ఎక్కడికి రాను బాబు. సగం విని మాట్లాడతావు, అదే నీతో వచ్చిన ప్రాబ్లం. తాతయ్య అంటే నీకే కానీ నాకు అభిమానం లేదా? కొత్త ఇంట్లోకి మనతో పాటు తాతయ్యని కూడా తీసుకెళ్తున్నాం. అలా అన్నావు, బాగుంది. వినోద్ చెప్పింది విన్నావు కదా తాతయ్య, సో నువ్వు కూడా మాతో వచ్చేస్తున్నావు. కమాన్, గెట్ రెడీ. చూడమ్మా, ఈ ఇంటితో నాకు చాలా అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. ఇక్కడే మొదటిసారిగా ముఖానికి రంగేసుకున్నాను. అద్భుతమైన పాత్రలు పోషించి అపురూపమైన సన్మానాలు అందుకున్నాను. వీటిలో దేన్ని ముట్టుకున్నా నాటక రంగంలో నా గత వైభవాన్ని చాటి చెబుతాయి. ఈ జ్ఞాపకాలను వదిలి నేనెక్కడికి రాలేను. డోంట్ వరీ తాతయ్య, నీ జ్ఞాపకాలు ఎక్కడికి పోకుండా ఈ షీల్డ్స్ అన్నిటికీ ఏకంగా ఒక సెపరేట్ రూమే ఉంచేద్దాం. ఇప్పుడేమంటావు తాతయ్య? నువ్వెన్నో నాటకాలు ఆడుండొచ్చు, కానీ మా కోసం చాలా గొప్ప నాటకం ఆడావు. అంచేత తప్పకుండా రావాల్సిందే. చూడమ్మా, మీరిద్దరూ ఇంత అభిమానంతో రమ్మని పిలుస్తుంటే కాదనలేకపోతున్నాను. అయినా చక్కగా చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటున్న మీ మధ్య పానకంలో పుడకలా నేనెందుకమ్మా? నువ్వు పానకంలో పుడకవి కాదు తాతయ్య, మా ప్రేమ పడవని ఒడ్డుకు చేర్చిన చుక్కానివి. వాహ్, క్యా డైలాగ్ హై. అయినా నేను ఎక్కడుంటే ఏమిటమ్మా, ప్రతిరోజు ఒకసారి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటాగా. అదేం కుదరదు, మాతో ఉండాల్సిందే. అయినా ఈ ఇల్లు వదిలేసి రమ్మండం లేదు తాతయ్య. ఈ ఇల్లు ఇలాగే ఉంచుదాం. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తుందో గాని, సరేనా? సరే బాబు. అమ్మయ్యా, తాతయ్య మనతో రావడానికి ఒప్పుకున్నారు. ఇంతకీ కొత్తిల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. గాలి, వెలుతురు, 24 hours వాటర్. సింపుల్ అండ్ బెస్ట్, మోస్ట్ కంఫర్టబుల్. వాస్తు గిస్తు పెర్ఫెక్ట్. అందుకే అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. అయితే ఒకసారి వెళ్ళి చూసొద్దామా? నానమ్మా, రా బాబు. ఆఫీస్ నుంచేనా రావడం? అవన్నీ తర్వాత చెప్తాను గానీ ముందు నీ జ్వరం తగ్గిందా లేదా చెప్పు. తగ్గింది బాబు. మధ్యాహ్నం మీ ఆఫీస్కి ఫోన్ చేశాను. నీకు ఒంట్లో బాగలేదని, 4 రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదని చెప్పారు. ఏమైందోనని వెంటనే ఇంటికి వెళ్ళి సంజయ్ కూడా తీసుకొచ్చాను. జ్వరంగా ఉందని ఓ ఫోన్ చేసి చెప్పొచ్చు కదా నాన్నమ్మ. వైరల్ ఫీవరే, 2 రోజుల్లో తగ్గిపోతుంది. కంగారు పడాల్సినంత పనేవి లేదని డాక్టర్ గారు చెప్పారు. అందుకే చేయలేదు. సంధ్య, వినోద్ కాఫీ తీసుకురమ్మా. నీకు కూడా కావాలా? నాకొద్దులే. డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ టైంకి వేసుకుంటున్నావా? బీడీ ఉందిగా, టైంకి ఇస్తుంది. చాలా వీక్గా కనిపిస్తున్నావు. డైట్ ఏం తీసుకోవడం లేదా? జ్వరంగా ఉంది కదా, ఏమీ తినాలనిపించడం లేదు. పాలు మాత్రం తాగుతున్నాను. అలాగంటే ఎలా నానమ్మా? ఇలా ఏమీ తినకుండా కూర్చుంటే జ్వరం తగ్గినా నీరసంతో ఇంకో 4 రోజులు బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పావుగా, తప్పకుండా తింటాను. ఎప్పుడూ తింటానంటే కాదు, ఇప్పుడే తినాలి.
తీసుకోనానమ్మా. నువ్వు కూడా తీసుకో. మధ్యాహ్నం లంచ్ లేట్గా చేశాను, నువ్వు తీసుకో. నీకు ఆఫీస్ పని ఎక్కువని సంజయ్ చెప్తూ ఉంటుంది. డాడీ చెప్పినా వినకుండా ఆఫీసులో అన్ని పనులు నేనే చేస్తానంటావట కదా, ఎందుకు అంత స్ట్రైను? బోర్డు మీటింగ్లు ఏమైనా ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళి మిగతా టైంలో రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏమైనా చెప్పు గాని ఆ ఒక్కటి చెప్పొద్దు. నేను మావయ్య చెప్పి చెప్పి చెప్పడం వేస్ట్ అని ఊరుకున్నావు. అందరి గురించి తను పట్టించుకుంటుంది గాని తన గురించి తను పట్టించుకోదు. అది మీ నాన్నమ్మ స్పెషాలిటీ. సంధ్య, నువ్వు ఊరుకుంటావా? అంతకన్నా నేనేం చేస్తానులే. వినోద్, మొన్న నీకో ఫోటో చూపిస్తాన్నానుగా, ఇదిగో. వీళ్ళిద్దరెవరో నువ్వు చెప్పాలి. నో డౌట్ ఇది నేను. ఈ కోతి పిల్ల ఎవరో నాకు తెలీదు. ఆ కోతి పిల్లనే నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. అనవసరంగా లవ్లో పడి దెబ్బ తినేశాను. ఇంకా ఎక్కువ మాట్లాడవంటే నిజంగానే దెబ్బలు తింటావు. చూసావా నానమ్మ, భర్తను పట్టుకుని ఎలా ఉంటుందో. సంధ్య, ఎంతసేపు అయిందమ్మా మీరు వచ్చి? చాలాసేపైంది మావయ్య. నానమ్మ కుంట్లో బాగాలేదని తెలిసి చూసి వెళ్దామని వచ్చాం. బయలుదేరదాం అనుకుంటున్నాం, ఈ లోపు నువ్వు వచ్చావు. వెళ్ళి మాత్రం అక్కడ చేయాల్సిన పనులే ఉన్నాయి బాబు. హ్యాపీగా ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళండి. లేదు డాడీ, ఉదయాన్నే బయటికి వెళ్లాల్సిన పని ఉంది. పైగా తాతయ్య కూడా చెప్పి రాలేదు. లేట్ అయితే ఆయన కంగారు పడతారు. వీలు చూసుకుని మళ్ళీ వస్తాం. నానమ్మ, మేము వెళ్ళొస్తాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అమ్మమ్మ, వెళ్ళొస్తాం. అలాగే. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? సంధ్య, వినోద్ వచ్చారుగా, వాళ్ళని చూడగానే జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. నువ్వు మరీ ఇంత సెంటిమెంటల్ అయితే ఎలా అమ్మా? దీపక్, డబ్బున్నా లేకపోయినా మనుషుల్ని బతికిస్తున్నది ఈ సెంటిమెంట్లే. అది ఉండబట్టే కదా నా చేతులతో వాణ్ణి పెంచకపోయినా నాన్నమ్మ అంటూ నా దగ్గరికి వచ్చాడు. నాకు జ్వరం అని చెప్పకపోయినా ఆ విషయం తెలియగానే సంధ్యను కూడా తీసుకొని వచ్చాడు. ఇదిగో, ఈ పళ్ళన్నీ నా కోసమే తెచ్చాడు. టైం ప్రకారం మాత్రలు వేసుకుంటున్నావా, సరిగ్గా తింటున్నావా అని దగ్గర కూర్చొని అన్నీ అడిగాడు. ఎంతో అభిమానంగా మాట్లాడాడు. దీపక్, నీకు గుర్తుండే ఉంటుంది, కాలేజీకి వెళ్ళి వాడిని చూసొస్తానరా అంటే నువ్వు కస్సు బుస్సులాడేవాడివి. వాడిదంతా ఆ రోజీ పెంపకమే. మంచితనం, మానవత్వం లేకుండా తనలాగే పెంచి ఉంటుంది. మనల్ని మనుషులా చూడడు అనేవాడివి. ఇప్పుడు చూడు, నన్ను చూడ్డానికి ఎంత అభిమానంతో వచ్చాడో. ఎంతైనా వాడిలో ఉన్నది నీ రక్తమే బాబూ. నువ్వే వాణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు. సరేనమ్మా, ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుని మనసు పాడు చేసుకోకు. వాళ్ళు వచ్చి వెళ్ళినందుకు నీకు హ్యాపీగా ఉంది కదా, హాయిగా రెస్ట్ తీసుకో. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మీ పాచిక పారింది నాన్న. మీరు చెప్పిన పనుల్లో తొలి విజయం సాధించాను. నిజంగానా? నాకు తెలుసు బాబు, నువ్వంతటి సమర్థుడు అని. ఏవి? కంగ్రాచులేషన్స్ గిరి, అనుకున్నది సాధించావు. నీకు తిరుగులేదు. ఇలానే చిన్న చిన్న అగ్రిమెంట్స్ మార్చేసి నీకు ఫర్గా ఉండేలా రాయించుకో. అప్పుడప్పుడు ఆవిడ్ని చికాకు పెట్టించి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటావు, అంతే. రోజు అన్నీ నీకే వదిలేస్తుంది, అది మనకు అనుకూలిస్తుంది.
అవునా? మీరు చెప్పినట్టు ఇప్పుడు రోజీ ప్రవర్తనలో ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. మునుపటి వాడి వేడి మచ్చు కూడా కనిపించడం లేదు. బాగా డిస్టర్బ్డ్గా కనిపిస్తోంది. ఇది మనకు శుభపరిణామం. అయినా ఈ పరిస్థితుల్లో ఆవిడ ఇంకేం చేస్తుంది? ఇప్పుడు నీ మాటే గురి. చూస్తావుగా నాన్న, ఈ గిరి మీద ఆవిడికి మరింత గురి పెరిగేలా నడుచుకుంటాను. ఆచితూచి అడుగేస్తూ ఆస్తినంతా హస్తగతం చేసుకుంటాను. శభాష్ గిరి, నువ్వలా చేస్తే ఎన్నో ఏళ్లుగా నాలో రగులుతున్న పగని తీర్చినవాడవవుతావు. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి నాన్న. సమయానికి వంతపాట పాడటం అన్నా, ఏ ఎండకా గొడుగు పట్టడం అన్నా ఈ గిరికే చెల్లుతుంది.